26 9575 కేలి దాని విద్యుత్ ఉత్పత్తి 7578కి తగ్గి 5వ స్థానం నుంచి 65వ స్థానానికి పడిపోయింది. ఉన్నది చక్కగా నడిపే తెలివి లేదు కానీ ఇక కొత్తది పెడతామంటారు. ఉన్నదాని పరిస్థితి ఏమైంది? నాడు బీఆర్ఎస్ ఉంటే దేశంలో 5వ ర్యాంకు, నేడు దాని విద్యుత్ ఉత్పత్తి 2000 మెగావాట్లు 2000 మిలియన్ యూనిట్లు తగ్గి 65వ స్థానానికి పోయింది. అంటే ఇవాళ సింగరేణిని ఎట్లా నడుపుతున్నారు? ఉన్న ప్లాంట్ని కూడా ఫుల్ స్కేల్ నడుపుతలేరు. 2000 మిలియన్ యూనిట్లు తగ్గు అంటే ఎంత నష్టం జరుగుతుందో సింగరేణికి ఒక్కసారి ఆలోచించండి. ఇది దాని పరిస్థితి. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. మరి ఈ పవర్ ప్లాంట్ దేనికోసం పెడుతున్నారు? తెలంగాణ గవర్నమెంట్ పీపీఏ చేసుకోలే, రాజస్థాన్ పీపీఏ చేసుకోలే. మీరు పెట్టిన సోలార్ పవర్ ఎవడు కొనకపోతే మూలకు పడ్డది 1000 కోట్లు ఖరాబ్ అయినాయి. ఇప్పుడు వీళ్ళు పెట్టే ఈ 2 x 800 మెగావాట్స్ దాదాపు 10,000 కోట్ల రూపాయలు కావాలి. ఇప్పుడు ఆల్రెడీ 1500 2000 ఖర్చు పెట్టిండ్రు. అది ముంగడి ఓ రాదు, వెనుకకు రారాదు. అందుకే ఇక్కడ మీకు ఇంకా ఇంపార్టెంట్ ముంగడి చెప్తా గానీ, ఆనాటి బీఆర్ఎస్ హయాంలో ఫిక్స్డ్ డిపాజిట్లతో ఉన్న సింగరేణి ఇలా అప్పుల్లోకి పోయి ఓడీ మీదకు పోయింది. ఎందుకు పోయింది ఓడీకి? అవసరం లేకుండా 1000 మెగావాట్లు సోలార్ పవర్ ప్లాంట్కి పెడతారు. దీనికి పీపీఏ దిక్కు లేకుండా 1000-1500 కోట్లు జైపూర్ పవర్ ప్లాంట్ మీద ఖర్చు పెడతారు. బామ్మర్ది సృజన్ రెడ్డికి బడా బడా కాంట్రాక్టర్లకు ఓబీ టెండర్లు ఇచ్చి అందులో 500-600 కోట్ల రూపాయలు లూటీ చేస్తుంది. ఇట్లా చేసినాక మరి సింగరేణి ఉంటుందా? ఇక ఈ బొగ్గు కుంభకోణం అసలు ఏంది? బొగ్గు కుంభకోణం ఏమైంది? 40 లక్షల టన్నుల బొగ్గు ఎందుకు మాయమైంది? ఎటుపోయింది బొగ్గు? నిజంగా బొగ్గు ఉన్నదే నిజమైతే మేము RG2కు చూడ్డానికి పోతే మమ్మల్ని ఎందుకు ఆగబట్టిండ్రు? భూపాలపల్లి ఓబీ దగ్గరికి మేము పోతుంటే మమ్మల్ని ఎందుకు ఆగబట్టిండ్రు? అంటే బొగ్గు లేదు అక్కడ. అసలు విషయం మీకు చెప్తా. ఇవాళ మొన్న కొత్తగూడెంలో కూడా చెప్పినా, ఇవాళ మీకు మంచిర్యాలలో కూడా చెప్తా. ఏం జరిగింది? గొప్పలకు పోయి సింగరేణిని ఆగం చేసింది. అంటే బొగ్గు ఉత్పత్తే కాలే. బొగ్గు ఉత్పత్తి చేయకుండానే బొగ్గు దవ్వినట్టు, దాని మీద లాభాలు వచ్చినట్టు, ఆ లాభాల మీద ఇన్కమ్ ట్యాక్స్ కట్టుడు, ఆ లాభాల మీద రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు డివిడెండ్లు ఇచ్చుడు, ఆ లాభాల మీద కోల్ సెస్ కట్టుడు, ఆ లాభాల మీద డిఎంఎఫ్టీ కట్టుడు, ఆ లాభాల మీద రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడుకోవడానికి సిఎస్ఆర్ పైసలు కూడా ఇచ్చుడు. ఎవ్వనయ్య సొమ్ము? తవ్వని బొగ్గుకి ఎవడన్నా ఇన్కమ్ ట్యాక్స్ కడతాడా? లాని లాభాలకు ఎవడన్నా డివిడెండ్లు ఇస్తాడా? అది కొంప ముంచింది ఇవాళ. అందుకే దాస్తున్నారు. అది పెద్దగా చేయి బాబు. ఎస్, ఇది ఒకసారి చూడండి. నేను దీన్ని చెప్పే ముందు కింద ఏపీఏ అని ఉంది. అదేంది? అడ్రియాల్ లాంగ్ వాల్ ప్రాజెక్ట్ తెలుసా? విన్నారా? అడ్రియాల్ లాంగ్ వాల్ ప్రాజెక్ట్ తెలుసా? అది మూతపడి ఎన్ని రోజులు అయింది? 2 సార్లు. 2 ఏళ్ల నుంచి అడ్రియాల్ లాంగ్ వాల్ ప్రాజెక్ట్ లో ఉత్పత్తే లేదు, బొగ్గు ఉత్పత్తే లేదు. అటువంటి అడ్రియాల్ లాంగ్ వాల్ ప్రాజెక్ట్ లో ఎంత ఇప్పుడు స్టాక్ ఉందని చెప్తున్నారు. ఇక్కడ చూడండి, 1,69,877 ఇదా? సారీ, 1,81,771 టన్నుల బొగ్గు ఉంది అంటున్నారు. మొన్న మా ఈశ్వరన్న, మా చందర్, రాజిరెడ్డి గారు పోతామని పోయింది. ఆడేం బొగ్గు లేదు, ఏం లేదు. ఉత్తదే షెల్, ఉత్తదే ఓబీ తప్ప ఒక్క బొగ్గు ముక్క లేదు. ఇదేమన్నా బంగారం ఆ దయానికి? అంటే ఇలా ఆ లాంగ్ వాల్ ప్రాజెక్ట్ దగ్గర 1,81,000 అన్నారు. మనదేమొచ్చింది? మందమర్రి వాళ్ళు ఉన్నారా ఇక్కడ? చేయలావట్టు రా. రైట్. ఎంత చెప్తుండ్రు మందమర్రి కాడ? ఎంఎం 5,68,358 టన్నులట ఉన్నదా? బొగ్గు బాయిల మీదనే ఉంటారు కదా మీరు. ఎంత స్టాక్ చూపిస్తుంది చూడండి. ఇక్కడ మందమర్రి 5,68,358 టన్నుల బొగ్గు ఉందట. మా విలేకరులు రేపు పోవాలి.
మా జర్నలిస్టులు మా కెమెరాలు పట్టుకొని మా కార్మికుల్ని పట్టుకొని పోయి 5,68,358 టన్నుల బొగ్గు ఉన్నదా ఉంటే చూపి